అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు అనలిస్ట్ గా. శరత్ గారు, ఏమనిపిస్తుంది లాస్ట్ 3 days గా జరుగుతున్న పరిణామాలు డ్రగ్స్ సంబంధించి? సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ అంశాల్లో కొంత అంటే ఇవాళ ఢిల్లీ ప్రెస్ లో అంటే కొంతమంది మన పాత మిత్రులు కదా ఢిల్లీలో, మీ ఆంధ్రాలో ఏందయ్యా అంత సెలెక్టివ్ గా వ్యవహారాలు జరుపుతారు, అక్కడ పుట్ట మహేష్ పార్లమెంట్ లో పార్టిసిపేట్ అయినాడు 1 day ఆఫ్టర్, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్లమెంట్ కు పోయినట్టు ఈ రోజు. అంటే డ్రగిస్ట్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్, హూ ఇస్ ఫౌండ్ టు హ్యావ్ డ్రగ్ కంటెంట్స్, ఇక మరి లా అనేది ఎట్లా ఎవరి పట్ల ఎట్లా ఉంటది? ఓన్లీ పైలట్ రెడ్డికే లా అంతా వర్తిస్తుంది, మరి పూట ఆయనకు మహేష్ కు ఉండదా? ఇది ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత రెండోది, అక్కడ మీరు ఆంధ్ర గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు నాయుడిని. ఏమరకు ఆయన అంటే ఆయనకి చెప్పినాడు మహేష్ కి, నువ్వు పార్టీ అఫైర్స్ నుంచి దూరంగా ఉండు, యు ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్, వీ డోంట్ వాంట్ దిస్ బ్లేమ్ అనేటువంటి మాట చాలా గర్వంగా చెప్పగలిగినాడు. సరే, అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డికి చెప్పి ఈయన అరెస్ట్ కాకుండా కాపాడి ఉంటాడు, అది కూడా జరిగి ఉంటది, లేకపోతే ఇంత సాఫ్ట్ గా ఎందుకు ఆయన పట్ల డీల్ చేస్తారు. కానీ ఏది ఏమైనా అట్లీస్ట్ బాహ్యంగానైనా బాహాటంగానైనా ఒక పని అయితే జరిగింది. తర్వాత మన పిసిసి అధ్యక్షుడేమో రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో అందరం బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం, మనం ప్రూవ్ చేసుకుందాం, అది ఇదని అన్నాడు. మరేమైంది, మళ్ళీ పార్టీలో ఎమ్మెల్యేలందరూ నువ్వు ఓడిపోయావు మాకు అందరికి చెప్పడానికి, నువ్వేం పార్టీలో డిస్కస్ చేసావా, ఎట్లా నువ్వు అందరికి బ్లడ్ టెస్ట్ అని నువ్వు ప్రపోజ్ చేయగలవు? అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేది నా ముఖ్యమంత్రితో మాట్లాడలేదు, మంత్రితో మాట్లాడలేదు, ఉతగనే ఏదో ఒకటి డిక్లేర్ చేసినారు. శాసనసభ్యుల్ని ట్రీట్ చేసే విధానం కూడా అది కాదు అని వాళ్ళకే మొత్తానికి అంతర్భద్రమైంది, ఆ ఇష్యూని పక్కకు పెట్టేసినారు. అంటే దీని పట్ల అది ఏంటంటే సెలెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ. ఐ అగ్రీ విత్ యూ టోటల్లీ. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేసేటువంటి ప్రభుత్వ పరంగా జరిగే ఏ చర్యనైనా మద్దతు ఇస్తాం. బీఆర్ఎస్ కు సిగ్గుండాలి అసలు, యాక్చువల్లీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాల్సింది. నో నథింగ్ డూయింగ్ ఇట్లాంటి చేసిపారేయాలా? ఎందుకు ఏమవుతుంది? ఆయన మాజీ ఎమ్మెల్యే కాదు కదా, బహిష్కరణ కాదు కదా, సస్పెండ్ చేసి తర్వాత నువ్వు మిగతా నోటీస్ ఏదైనా చేయొచ్చు కదా. అట్లాంటి ఎఫర్ట్ చేయలేరు. అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ చేయవచ్చిపోయింది సార్. ఇక దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ది పీపుల్. వాళ్ళు ప్రజా బాహుల్యంలో లేరు. తెలుగుదేశం కూడా పార్టీ కార్యకలాపాల నుంచి పక్కన ఉండండి. పార్టీ కార్యకలాపాలు పక్కన ఉండడం అంటే ఎట్లా అంటే ఇప్పుడు పార్టీ ఆఫీసులకు పోవడం ఎన్నో ఉంటాయి, ముఖ్యమంత్రితో పనులు ఉంటాయి, ఒక నియోజకవర్గం ఎంపీకి మంత్రుల దగ్గరికి పోవడము అవి ఉంటాయిలేండి. మరీ పూర్తిగా ఖాళీగా అయితే కూర్చోలేరు కదా. తెలుగుదేశం వాళ్ళు పార్టీ కార్యకలాపాల్లో నుంచి పక్కన ఉంచండి అని చెప్పారు. దాని అర్థం ఏంటిదా అంటే ఇప్పుడు మంత్రుల ఛాంబర్లో కూడా ఆయన కనబడు, సెక్రటరియట్ కూడా పోడు, ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం చేయడు. అది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ అయినా దాని అర్థం అదే సార్. దాని అర్థం అదే, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండని చెప్పారు. ఐడియా బిహైండ్ ఇట్ ఈస్ దట్ వీ డోంట్ వాంట్ టు అసోసియేట్ అవర్ సెల్స్ విత్ యూ అని చెప్పడం. దాని అర్థం అంతే. అంతేగాని నేను పార్టీ నుంచి అది ఇది అని అనడం కాదు కదా. ఇప్పుడు ఆ ఎఫర్ట్ అన్న జరిగిందా బీఆర్ఎస్ లో? అది ఎందుకు జరగలేకపోయింది అంటే మళ్ళా పైలట్ రోహిత్ రెడ్డి ఏం విషయాలు బయటికి తీసుకొస్తారో, వీళ్ళ చీకటి రాజకీయాలు, చీకటి భూ కుంభకోణాలు, గత ఎమ్మెల్యేల పోచింగ్ విషయాన్ని గాని ఇతరత్రమైన అంశాల మీద ఏం మాట్లాడతాడని భయానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. ఈ రాష్ట్రం అట్లనే తయారవుతుంది. ఇక ప్రజాప్రతినిధులు, ప్రజల్ని ఏలుకునే వాళ్ళు, ప్రజలతో మమేకమై ఉండే వీళ్ళే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం సార్? ఇవాళ యూత్ ని మీరు డ్రగ్ అడిక్ట్ కాకండి అని ఎట్లా చెప్పగలం చెప్పండి? ఇవాళ ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించుకోవాలి అంతర్గతంగా ఇది ఎంత నీచమైన పని అని. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అందరు స్కూళ్లలో కూడా చాక్లెట్ల రూపంలో కూడా డ్రగ్స్ పంచుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినాడు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఆ ఈగిల్ వ్యవస్థ అనేది ఉంది. మొత్తానికి ఐ అప్రిషియేట్ ది కైండ్ ఆఫ్ రేడ్ దట్ హెస్ బీన్ కండక్టెడ్ బై ది స్టేట్ పోలీస్. స్టేట్ పోలీసుకి కనుక ఫ్రీడమ్ ఇస్తే డ్రగ్స్ ని ఒక నెల రోజులలో మొత్తం తీసిపారేస్తారు సార్. ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకుండా పోలీసులకు అప్పుడు మేము అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడు మేము హోమ్ అది చూసే రోజులలో గుడాంబా తయారీని మొత్తం నిరోధించాలంటే అప్పుడు కమల్ హాసన్ రెడ్డి అని ఒక డీసీపీ ఉండే ఆయన, తర్వాత అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఒక సెలెక్టివ్ గా ఎఫర్ట్స్ తీసుకొని ఒక ఫోకస్ చేసేసి అసలు గుడాంబా అనే దాన్ని నిర్మూలించడానికి ఎఫర్ట్స్ జరిగినాయి.
వాళ్ళకి సంబంధించిన కేసులను కూడా మేము అదే విధంగా చూసి జడ్జిలకు కూడా కన్విన్స్ చేసేసి ఆ గుడాంబ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన ఎవరికి కూడా ఏ బెయిల్ రాకుండా కొద్దిగా స్ట్రిక్ట్ గా చట్టాన్ని అమలు పరిచేటువంటి ఎఫర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా అట్లనే చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న పట్టుదల ఇతర వాళ్ళకు కూడా ఉండాలి. వాడికి ఎట్లా స్టేషన్ బెయిల్ ఇచ్చినారు అర్థమే కాలేదు. ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. అవును సార్, ఎట్లా వచ్చింది? ఆ తెలుగుదేశం అని చెప్పి వచ్చారా, వీళ్ళకి ఓన్లీ బీఆర్ఎస్ శత్రువు అని చెప్పి ఇచ్చారా? ఇక అంతే. ఇక అది అందరికీ మనం చెప్తామా సార్? ముంజేతి కంకణ ఇద్దరేమో ఉన్నారు, మిగతా వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దేవి ప్రసాద్ గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ పార్టీ స్టాండ్ అని. మనం అంతకంటే ఎక్కువగా వాళ్ళని నేను లీగల్ గా అడుగుతున్నా. ఆయన స్టేషన్ బెయిల్ ఇచ్చారు, వీళ్ళేమో లోపల పెట్టుకున్నారు. అంటే హోస్ట్ పార్టీ హోస్ట్ చేసినందుకు ఎక్కువ శిక్ష ఉంటుందా సార్? సెలెక్ట్ వాళ్ళ ఫామ్ హౌస్ లో జరిగినందుకు ఎక్కువ శిక్ష ఏమైనా ఉంటుందా అట్లా రోహిత్ రెడ్డికి? క్రిమినల్ లాలో ఎక్కడ కూడా సెలెక్టివ్లీ ప్రొవిజన్స్ అప్లై చేయడం ఉండదు. ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కాన్స్పిరసీ టు హోల్డ్ ఎ పార్టీ అండ్ టు డ్రగ్ పెడ్లింగ్, డ్రగ్ కన్సంప్షన్. కాబట్టి డెఫినెట్లీ ఆల్ హౌ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ. కానీ ఈయనకు స్టేషన్ బెయిల్ కు వచ్చడానికి అనుకూలమైనటువంటి ప్రొవిజన్స్ పెట్టేసేసి ఎంపీ అని పార్లమెంటు సమావేశాలున్నాయి కాబట్టి స్పీకర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయలేము అని చెప్పేసి ఇక టెక్నికాలిటీస్ కొన్ని చూపెట్టినారు. స్పీకర్ కు ఓం బిర్లాకి ఇన్ఫార్మ్ చేసేసి, సార్ ఇట్లా యువర్ వన్ ఆఫ్ యువర్ ఎంపీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డ్రగ్ పెడ్లింగ్ అఫేర్, వీ హ్యావ్ కాట్ హిమ్, వీ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, వీ నీడ్ టు అరెస్ట్ అని అంటే ఆయన కాదంటాడా? లేకపోతే ఈయన లేకుంటే రేపు పార్లమెంట్ సమావేశాలు అక్కడ అయిపోతాయా? అంటే ది ప్రొసీజర్ ఈస్ దట్ ది స్పీకర్ షుడ్ బి కెప్ట్ ఇన్ఫార్మ్డ్ అనమాట, బికాస్ ది పార్లమెంట్ ఈస్ నవ్ ఇన్ సెషన్ కాబట్టి. అద్దప్ప ఇతరత్రం ఏం లేదు. మొత్తానికి ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు, అట్లీస్ట్ సమ్ యాక్షన్ హ్యాస్ బీన్ డన్ బై హిమ్, బట్ వేరే బీఆర్ఎస్ ఈజ్ టోటల్లీ డిఫాల్టర్. ఓకే ఓకే ఓకే. ఎస్ దేవిప్రసాద్ గారు. భరత్ గారు నమస్కారం.